ఇవన్నీ అవసరం నీకు మళ్ళీ కప్పు ఇచ్చా రే రే హర్ష వాళ్ళు ఇక్కడ తమాషా మస్తు చేసినాం మేము కూడా ఇట్లాంటి ప్రాంక్ చేసిన నువ్వు చేసినావు నేను చేయలేదు అమ్మాయి హర్ష నువ్వేనా? నేనే అర్సాను. ఏంది ఇప్పుడు ఏం చూపిస్తావు అన్న? సరే అన్న ఇప్పుడు ఏమైందన్నా? అరే ఎంతైనా మీరు చేసిన తప్ప కాదా? ఒక అమ్మాయి అదేంద్ర అన్న అమ్మాయిలు కొట్టినప్పుడు లేదా అన్న? అంటే వాళ్ళకొకటి మాకొకటి అన్న. వాళ్ళు మేము ఒక టోర్నమెంట్ ఆడినాం అన్న, కప్పు గెలిచినాము. ఆ కప్పు ఇంట్లోకి దొంగతనం చేసారు, అది కరెక్ట్ అన్న? అరే వేరే వాళ్ళ ఇంట్లోకి వెంట్రా అలా మీరు వాళ్ళ మాటలు విని వచ్చి ఇది కరెక్ట్ కాదన్న. తప్పుంటే తీసుకోవన్నా, తప్పుంటే తీసుకోవన్నా. కంప్లైంట్ ఇచ్చిన ఎందుకు కొట్టినా? నువ్వు ఎప్పుడు కొట్టలే నన్ను? సార్ నువ్వు నడుగా ఏంట్రా కంప్లైంట్ ఇచ్చారు ఏదున్నా పోలీస్ స్టేషన్ ఏ పోరు మీరు? అవును సార్, కంప్లైంట్ ఇస్తే మీరు వచ్చి తీసుకోవాలి కానీ ఎందుకు కొడుతున్నారు సార్ మీరు? ఇప్పుడు ఏంది మీరు ఇస్తారు 100% ఇస్తారు అంతేనా? ఏంటో గుండాలారా మీరు అంతా? సార్ ఏం స్టూడెంట్స్ సార్. నేను ఒక మాట చెప్తున్నా సార్, మా ఇంట్లో ఈడు ఒక్కడు రాలేదు సార్, వీళ్ళు కూడా వచ్చి మా ఇంట్లో కప్పే పోలే, ఇంకా చాలా పోయినాయి. నేను అన్ని ఫైల్ చేస్తాను, యాక్షన్ తీసుకోండి. ఆడోళ్ళకి ఒక న్యాయం, మగవాళ్ళకి ఒక న్యాయం చేయకూడదు, అందరినీ సమానంగా చూడు. చేస్తా సార్. సార్ నేనేం దొంగను కాదు సార్, నేనే వస్తాను. స్టూడెంట్సే సార్ మేము. ఈరోజు వీడియో వచ్చేదండి, లాస్ట్ వీడియోలో వద్దు వద్దు అన్నా సరే ఏదో చేశారు, పెంట చేశారు, బాగా దెబ్బలు తిన్నాను ముగ్గురు. సరే అలా కొడుతుందో తెలుసు. నా ఫ్రెండ్ నేను మోసం చేశాను అన్ని, మీ గురించి హెల్ప్ చేసి ఆగట్లేదు. మళ్ళీ పెద్ద ప్లాన్ ఏదో వేసింది చెప్పు, ఏం చేస్తున్నా? ఇంకే ప్లాన్ లేవన్నా, నేను ఇంకే ప్లాన్లు చేయనా. ఈ మీద పెద్ద రిమైండ్ చేసిందంట, చెప్పు చెప్పు. అయితే మా అన్న పోలీస్, మా కజిన్ అన్న పోలీస్, ఆయన అయితే నిజంగా తీసుకొస్తున్నా ఇప్పుడు. ఇవన్నీ అవసరం నీకు మళ్ళీ? కప్పు ఇచ్చా ఆయన ఎవరికి వచ్చినప్పుడు నాకు ఉండాలి. అది అనవసరంగా మధ్యలో దూరాను. ఏమవుతాడు నీకు ఆ పోలీస్ అయినా బ్రదరా? మా అన్న ఉన్నాడు. అనవసరంగా నీ మధ్యలో దూరాను, నా ఫ్రెండ్ అనుకుని దూరాను. నా ఫ్రెండ్ గారు నా పరుగు పోతుంది. ఈ ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ ఏమన్నా ఉంచుకోవాలా? నేనే వద్దా నీకు? నువ్వు అలాగంటే నేను అలా చెప్పాలి. సరే ఇప్పుడు అయితే మేము మళ్ళీ ప్లాన్ చేసింది నాకు తెలిసి, దానికి మళ్ళీ నీకు పెద్ద చేసుకుంటున్నాం అయితే. ఏం కాదు, నేను దెబ్బలు తింటే నీకు నచ్చుతుందా? అలాగా ఏమనలేదు ఇప్పుడు ఆడి, అలాగా ఏమనలేదు ఇప్పుడు ఆడి. సారీ చెప్తా అంటున్నావు ఆయనకి, నన్ను కొట్టిండు ఆయన. సారీ చెప్తా, నేను చెప్పినట్టు చేయవా? గమ్మున నేను మూసుకొని నేను చెప్పింది ఫస్ట్ ఆడ, అర్థమవుతుందా? సరే ఇప్పుడు డేంజర్ అంటున్నారు, తర్వాత ఇలా డేంజర్ అర్థం కావట్లేదు. అదంతా నాకు అనవసరం, నాకు ప్రెసెంట్ ఆలోచిస్తాను నేను అంతే.
వాళ్ళని ప్రేక్షకుని మాత్రం వీళ్ళు చేసేవాళ్ళంటే నేను చూస్తున్నా, వీళ్ళు చేస్తున్నారు, వాడు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు అంతే. నేను జస్ట్ చూస్తున్నాను అంతే, నాకు సంబంధం లేదు దీనికి దానికి. ఆగు, ఎంత మాట్లాడుతావు? రైట్ పోదాం. వీలే రే రే హర్ష వాళ్ళు ఇక్కడ, హర్ష ఎవరు? నువ్వేనా హర్ష? హర్ష ఎవరా? నేను గల్లా నువ్వేనా హర్ష? గల్లోడు మాట్లాడదా హర్ష అసలు నువ్వెవరనా? నువ్వెవరు చూపిస్తా. తమాషా మస్తు చేసినాం మేము కూడా ఇట్లాంటి ప్రాంక్. నీతో మాట్లాడలేనా? ఈ ప్రాంక్ నువ్వు చున్నే చేసినా నేను. నువ్వు చేసినావు, నేను చేయలేరు అమ్మాయి, నేను చేయలేరు అమ్మాయి. ఫస్ట్ నన్ను ఇట్లా మస్తు చేసిన, ఏంటి మస్తు చేసిన నీకు మరి చూపించి మాట్లాడాలా? అట్లా చూపెడితే ఏం చేస్తావా? ఏంది ఏంది తమాషా? చాలు మస్తు చూసినాము. హర్ష నువ్వేనా? నేనే అర్సాను. ఏంది ఇప్పుడు ఏం చూపిస్తావు అన్న? సరే అన్న, ఇప్పుడు ఏమైందన్న? అమ్మాయిని కొట్టుడే. ఒక నిమిషం అన్న, మేమే కొట్టినామా? వాళ్ళు ఏం చేసి చూస్తలేరా? చూసినా నువ్వు కొట్టలే ఎప్పుడు? ఒక నిమిషం అన్న, ఒక నిమిషం అన్న. వాళ్ళు కొట్టలే నన్ను ఎప్పుడు? నేను చూపిస్తా వీడియోలు, నేను కూడా చూపిస్తా వీడియోలు. ఇప్పుడు అన్న మీరు ఒక నిమిషం అన్న, వీళ్ళు కొట్టలే అన్న మీరు కొట్టి. అరే ఎంతైనా మీరు చేసిన తప్ప కాదా? ఒక అమ్మాయి అదేంద్రా అన్న అమ్మాయిలు కొట్టినప్పుడు లేదా అన్న? అంటే వాళ్ళకొకటి మాకొకటి అన్న. నార్మలే మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు కొట్టలే, ఎప్పుడు కొట్టలే నన్ను? వాళ్ళు కొట్టలేదు అన్న. చేయలేందుకు చేస్తున్నారు? అరే కొట్టిరా బాయ్, నేను కొట్టలే అంటున్నావు. తప్పేంది ఇదంతా? ఏంది మీ వీడియోలు ఏంది? అమ్మాయి వాళ్ళు నేను చెప్తా అన్న, నువ్వు వీడియో చూసినావా అన్న? అరే నీ వీడియోలు మేము ఎందుకు చూస్తాను? మీరు చూస్తే అవునన్నా అన్న, మీరు చూస్తే తెలుస్తుండే అన్న, మీరు చూస్తే తెలుస్తుండే. వాళ్ళు మేము ఒక టోర్నమెంట్ ఆడినాం అన్న, కప్పు గెలిచినాము. ఆ కప్పు ఇంట్లోకి దొంగతనం చేసారు, అది కరెక్ట్ అన్న? అరే మీరు అమ్మాయిలు కొట్టుడేందా? మీరు అమ్మాయిలు కొట్టుడేందన్న? అంటే వాళ్ళు కొట్టినప్పుడు ఏం లేదా అన్న? వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, చూసుకుంటాను నేను. అఫీషియల్ గా రండి అన్న, వచ్చి తీసుకోవండి. అఫీషియల్ ఎందుకు వస్తారా? మీరు తీసే వీడియోలో కానీ అఫీషియల్ రావన్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, నేను కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తా. వాళ్ళు ఏమని వాళ్ళు నా ఇంట్లోకి వచ్చిర్రు, నా పర్మిషన్ లేదు, నా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లోకి అప్పు తీసుకోవాలి. కరెక్ట్ ఉండాలి కాదు? వాళ్ళు ఇంట్లోకి వచ్చిర్రు కదా, ఇంట్లోకి వచ్చిర్రు కదా. చెప్పు, వేరే వాళ్ళ ఇంట్లోకి ఎట్లా వస్తారు అమ్మాయిలు? అరే వేరే వాళ్ళ ఇంట్లోకి ఎట్లా మాట్లాడతలేరు? మీరు ఎందుకు కొడుతురా? కొట్టద్దు మా ఇంటికాడ మేము గణేశుని పెడుతున్నాం, మేము నిల్చొని మాట్లాడాలి. అవునా? ఎప్పుడు మాట్లాడాలా అలా? మీరు వాళ్ళ మాటలు ఇన్ని వచ్చి ఇది కరెక్ట్ కాదన్న. ఎదురు మాట్లాడుతున్నావు? నేను ఎదురు మాట్లాడతలేను. ఏం చేస్తున్నావు మరి? ఏళ్ళు చూపెడుతున్నావు, అటు చూపెడుతున్నావు. అమ్మాయి చూపించినామన్నా, మీరు ఇష్టం వచ్చినట్టు. నేను అదే రెస్పెక్ట్ ఇచ్చే కదా అన్న, గమ్మునుంటున్నామన్నా. ఐడి చూపించినావు, సరే నమ్మినా నేను. నువ్వు నడువురా తప్పుంటే తీసుకోవన్నా, తప్పుంటే తీసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చిన 2 minute టైం నేను మాట్లాడతాను. ఏంటి ఏం మాట్లాడతావు? ఒక నిమిషం అన్న, ఒక 2 నిమిషాలు అన్న. ఏమనేసినావు? కొట్టినా. ఎందుకు కొట్టినా? కప్పు తీసుకున్నా. నువ్వు ఎప్పుడు కొట్టలే నన్ను?
అన్నా మరి ఇల్లు కొట్టినప్పుడు ఏందన్నా నేను కూడా ఇస్తా రిటర్న్ కంప్లైంట్ నా కంప్లైంట్ కూడా అరే వాళ్ళు నేను కొట్టిరా కొట్టిర్రు నన్ను నువ్వు ఎవరికి చెప్పాలరా మీకు చెప్పాలా మీకు ఏం అసలు చేస్తున్నావు? అన్నా ఇంకో మాకు ఉన్న దాంట్లో నేను ఎవరిని బయట ఇన్వాల్వ్ చేయలేదు వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు ఇప్పుడు ఏమని చేసి మీరు ఏపీఎస్ అన్న ఎందుకు ఇస్తున్నా మీరు చేయలేందుకు ఇస్తున్నా నువ్వు అప్ప నుండి చూస్తున్నా నేను ఏపీఎస్ అని అడిగితే తప్ప అప్ప నుండి చూస్తున్నా ఇంకేం చూపెట్టాలి రప్పారా నువ్వు నడు అన్న ఒక్క నిమిషం సరే నేను ఉంటా మాట్లాడదాం ఫస్ట్ మేము వేసినాం మీ కాలేజ్ ఏం సార్ మీకు కంప్లైంట్ విని ఇచ్చిరా కంప్లైంట్ ఇచ్చిండ్రు సరే మాట్లాడదాం చేతుల్లో కంప్లైంట్ కంప్లైంట్ ఫైల్ నువ్వు స్టేషన్ నేను చూపెడతా ఎందుకు చూపెట్టి తమాషా చేస్తారు సార్ మా ఇంట్లోకి కూడా వచ్చి మరి నా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చి మా కప్ తీసుకొని పోయారు దానికి కూడా మాట్లాడు నువ్వు ఎవరికి చెప్పాలి ఒక్క నిమిషం సార్, నువ్వు ఎవరికి చెప్పాలి అందరికి న్యాయంగా మాట్లాడండి సరే మాట్లాడు మా ఇంట్లోకి తెలియకుండా మా ఇంట్లోకి వచ్చి కప్ తీసుకొని పోయారు అప్పుడు ఏం చేయాలరా నువ్వు ఏం చేయాలి సార్ ఎవరికి చెప్పాలి వాళ్ళు మా వాళ్ళని పోలీస్ చెప్పి స్టేషన్ ఉందిగా కాదు సార్ వాళ్ళు మా వాళ్ళని చెప్పి నేను పోయి మాట్లాడాను సార్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు నా అమ్మాయి చేయలేసిరు వేసిర్రు. ఎన్నోసార్లు కొట్టిర్రు ఓకే రా అరే, నువ్వు కొట్టలేదు వాళ్ళు నన్ను కంప్లైంట్ ఇచ్చిర్రు నేను ఏం చేయాలి యాజ్ పోలీస్ గా ఇప్పుడు తీసుకొచ్చిర్రు అంటే మీ సపోర్ట్ కి మీరు తెచ్చారు మాకు లేదా సపోర్ట్ అరే 1 మినిట్ చేస్తున్నాయి ఎవరిని లేవు అరే హర్షతో మాట్లాడుతున్నా హర్ష అంటే నువ్వే గారా నేనే. నీతోనే మాట్లాడుతున్నా వాళ్ళంతే వర్రా నా ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్స్ అంతా పక్కన పెట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరు ఇప్పుడు నువ్వు స్టేషన్ మీద అవును సార్ ఏ బేస్ మీద కంప్లైంట్ ఇచ్చారు అది కూడా చెప్పాలి కదా కొట్టినాని ఇచ్చిరా అవును మళ్ళా మరి ఇప్పుడు మీకు ఎట్లా చూపించారు వీడియో చూపించారు చూపెట్టి అరే నీ వీడియో చూస్తారా పెట్టుకోరా కెమెరా పెట్టుకోరా ఎడ పెట్టుకుంటా ఈ కెమెరా పెట్టుకోరా వీడియో చేస్తారా నేను పెట్టుకున్నానా సార్ ఇప్పుడు నేను పెట్టుకున్నానా సార్ ఇప్పుడు కెమెరా అందరికి ఒకటేలా మాట్లాడండి సార్ మీరు కూడా ఇంకో చెప్పరా నువ్వు చెప్పేది ఏంటా నువ్వు చెప్పరా సార్ వాళ్ళు తప్పు చేసిరు మేము చేసినాం చేసిరు వాళ్ళకి సేమ్ ఏమైతుంది ప్రూఫ్ ఉంది సార్ వీడియో చూపిస్తుంది ఆ ఫోన్ అడుగురా సార్ ఒక్క నిమిషం సార్ నేను వస్తా వాళ్ళ నా మీద కేసు వేసి నేను వస్తా నేను 100% వస్తా వాళ్ళు చేసిన తప్పుడు కూడా చూపిస్తాను కప్పు దొంగతనం చేసి ఇంట్లో ఎవరు వాళ్ళు చేసినది కూడా చూడు అది వీళ్ళేనా వీళ్ళే కనిపిస్తలేరా సార్ మరి ఆయన చెప్తే చేసినాం ఇది మీరే కదా మేమే మీరే చెప్పింది కూడా ఈయననే సార్ నేను చెప్పింది వీళ్ళుగా సార్ నేను చెప్పింది వినండి సార్ నేనే అప్పటికి నా ఫ్రెండ్ గారు మాట పోవద్దు అనేసి నేను ఉన్నాను నా అమ్మాయి గురించి అని చేశాను నేను కృషి గురించి ఏం చేయలేదు సార్ సార్ నువ్వు నడురా ఏంట్రా ఏంట్రా సార్ మీరు ఏమన్నా ఉంటే అఫీషియల్ గా తీసుకోండి సార్ ఆఫీసర్ అన్నాడు కొడుతున్నారు మీరు వాళ్ళు ఎంత తప్పు చేసారు మేమంతా చేసినాం కదా సార్ సార్ అరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఏదున్నా పోలీస్ స్టేషన్ ఏ పోరు మీరు అవును సార్ కంప్లైంట్ ఇస్తే మీరు వచ్చి తీసుకోవాలి కానీ ఎందుకు కొడుతున్నారు సార్ మీరు అంటే మీరు వాళ్ళని కొట్టినప్పుడు లేదారా సార్ వాళ్ళు కూడా కొట్టారు సార్ వీడియోలు తీసి పాలు అవ్వనుకుంటారా మీ మీద కంప్లైంట్ ఇచ్చినారా ఏదన్నా మీరు పోలీస్ స్టేషన్ అయిపోతారు సార్ మేము స్టార్ట్ చేసుకుంటాం సార్ మాట్లాడతాం సార్ ఏం మాట్లాడతాం మాట్లాడు సార్ మాట్లాడతాం సార్ మాట్లాడతాం సార్ వాళ్ళు మళ్ళీ మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు రండి సార్ ఇప్పుడు వచ్చినా కదా అవును సార్ ఏదున్నాయి అరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలి నేను అవును సార్ తీసుకొని నేను అట్లా కేసు ఫైల్ కాలే కదా సార్ కేసు ఫైల్ కాలే కదా సార్ చలో నువ్వు పోలీస్ స్టేషన్ నువ్వేంద్రా సార్ ఒక నిమిషం లేడీస్ నేను అలాగా అనుకున్నాను సార్ నేను అలాగా అనుకున్నాను ఏదైనా పోలీస్ స్టేషన్ మాట్లాడుకోవాలి అరే మీరు ఏంటో గుండాలారా మీరు అంటారు సార్ ఏం స్టూడెంట్స్
సార్ ఒక నిమిషం సార్ నేను వాళ్ళతో ఏం మాట్లాడు నేను మాట్లాడతాను సార్. ఏం మాట్లాడు ఇప్పుడు ఏంది మీరు ఇస్తారు 100% ఇస్తారు అంతేనా? రేపు మేము కూడా ఇస్తాం మళ్ళీ మీరు ఏం చేస్తారు? ఏం రా బెదిరిస్తున్నావు నా ముందన్న? నేను ఏడ బెదిరిస్తున్నా సార్? మాట్లాడు, ఇప్పుడు ఒక ఏం- మాట ఏం చెప్తున్నా చూపెడుతున్నావు? సార్. నేను ఒక మాట చెప్తున్నా సార్. మా ఇంట్లో ఈడు ఒక్కడు రాలేదు సార్, వీళ్ళు కూడా వచ్చి ఆ, మా ఇంట్లో కప్పే పోలే ఇంకా చాలా పోయినాయి. నేను అన్ని ఫైల్ చేస్తాను. ఆ. నేను కూడా చేస్తాను. యాక్షన్ తీసుకోండి. ఆడోళ్ళకి ఒక న్యాయం, మొగోళ్ళకి ఒక న్యాయం చేయకూడదు. అందరినీ సమానంగా చూడు. ఆహా, ఇప్పుడు ఎవరు మా నువ్వు నన్ను ఇంట్లో ఉత్తి కప్పే బెదిరిస్తున్నావా? పోలే ఇంకా చాలా పోయింది సార్. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నేను బెదిరించలేను సార్. అరే, నేను కూడా నేను నీతో చెప్తున్నా. మాట్లాడతలేను. ఉన్న పోలీస్ స్టేషన్ సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం చెప్పాను. ఏం చెప్తావురా? వీళ్ళని కూడా తీసుకు. వీళ్ళు కూడా తప్పు. వీళ్ళు లేరా సార్ వీడియో? అరే. మా ఇంట్లోకి వచ్చిన వీడియోలో ఆడ ఒక్కడు లేడు సార్. లేడు. అని కొడుతుర్రు. ఆడ తప్పు చేసి నువ్వు ఎవరికి చెప్పాలి? నన్ను కొడుతుర్రు. నేను తప్పు చేసిన. నువ్వు ఎవరికి చెప్పాలి? అవును కంప్లైంట్ సార్. ఎవరికి నా ఇవ్వాలి? తప్పే సార్. నువ్వు రాలే, మీ దగ్గర రాలే. నేను ఇల్లు మా వాళ్ళు కదా, మేము చూసుకుందాం అనుకుంటున్నాను బయట. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు ఓ సార్, మరి మీరు ఇవ్వద్దా? మేము ఇప్పుడు రిటర్న్ ఇస్తా సార్. నేను కూడా సరే, సార్ రిటర్న్. ఇప్పుడు వాళ్ళు ఒక్కడే రాలేదు సార్. సార్ చెప్పింది వినండి సార్. సార్ చెప్పింది వినండి సార్. వీళ్ళ మీద కూడా రిటర్న్ ఇస్తున్నా సార్. నువ్వు ఏదైనా పోలీస్ స్టేషన్ చూసుకోరా. ఇస్తా సార్, నేను వచ్చే ఇస్తా సార్. దా సార్ వచ్చేసి సార్ నేనేం దొంగను కాదు సార్, నేనే వస్తా. రారా బాయ్, నేను నువ్వు ఇక్కడ చదువుకునే వాళ్ళమే సార్, ఆగిపోయిందిరా. స్టూడెంట్సే సార్ మేము ఆ, కూడా. మరి ఈ పాలతు పంచాయతీ ఏందిరా? అదే సార్ ఇప్పుడు నేను ఏమంటే పెద్దగా చేసేది ఇల్లు సార్. ఇల్లు కొట్టినప్పుడు ఏం లేదు. నేను ఇప్పుడు ఏమున్నా స్టార్ట్ చేసుకొని నేనే వచ్చి రిటర్న్ ఇస్తాను సార్. నువ్వా? నేను కూడా ఇస్తాను సార్. నేను మాట్లాడదాం కూడా పోలీస్ ఇస్తాను. స్టేషన్. ఇస్తాను సార్. నడు, ఇస్తాను నడు. సార్. వదిలేండి సార్. ఇస్తాను సార్. మేము వస్తాం కదా సార్, చేతులు లేదు సార్.